సార్ ఇక్కడ క్యాస్ట్ యాంగిల్ కూడా వస్తుంది. మీరు క్యాస్ట్ సెన్సెస్ చేశారు కాబట్టి తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు రెడ్లకు ఓటేయద్దు, బీసీ క్యాండిడేట్లకు ఓటేయండి, బీసీలకు ఓటేయండి అంటారు. సో నరేందర్ రెడ్డి వెనుక రెడ్డి ఉంది, అది నెగిటివ్ అవుతుందా? జనరల్లీ నేను మరి విద్యా సంస్థలు నడిపే వాళ్ళు ఎప్పుడు కూడా జనరల్లీ క్యాస్ట్ రిలీజియన్ బేస్డ్ వెళ్ళరు. ఏ ట్రూ అకాడమిషియన్, ఒక ట్రూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేటర్ నెవర్ సీ ఎనీ క్యాస్ట్ ఆర్ రిలీజన్, వెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ మేము తీసుకున్న అడ్మిషన్ల పిల్లల విషయంలో కూడా కావచ్చు, మేము ఎక్కడ కూడా క్యాస్ట్ని కానీ రిలీజ్ కానీ మేము చూడం. సో జనరలీ ఆ 4 జిల్లాల్లో నా గురించి తెలిసిన వాళ్ళు నరేందర్ రెడ్డి అనే అతను, ఒక రెడ్డి అతను ఇక్కడ బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుందనో ఇంకేదో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఎవరు కూడా అనుకోరు. జనరల్లీ నేను అందరితోటి సమానంగా ఉంటాను, కులాలకు మతాలకు అతీతంగా నేను వర్క్ చేస్తుంటాను. ఇవాళ వందల సంఖ్యలో బిడ్డలు నా దగ్గర ఎంప్లాయీస్గా ఉన్నారు. ఇవాళ వేల సంఖ్యలో మరి బీసీ బిడ్డలు నా దగ్గర చదువుకుంటున్నారు. ఎన్నో రకాల వారికి కూడా మేము ఆర్థిక సహాయం చేస్తున్నాం. కాబట్టి నేను ఎప్పుడు కూడా కులాలు మతాలు చూడను. ఎడ్యుకేషన్ అనగానే అది ఇట్స్ ఎ మిక్స్చర్. కాబట్టి ఒక 30 ఏళ్ళు విద్యా వ్యవస్థలో ఉన్నవాడు ఎవరు కూడా కులం మతం గురించి ఆలోచించారు. ఎట్లాంటి పర్సెప్షన్ అంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నరేందర్ రెడ్డికి మేము బీసీలో ఓటేయమన్న పరిస్థితి రాదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆ యాంగిల్లో నేను ఎదుటి వాళ్ళని చూడలేదు. ఇది ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఏ పర్సెప్షన్. ఏ విధంగానైతే మనం ఎదుటి వాళ్ళని చూస్తాం వాళ్ళు మన అలాగే చూస్తారు. నేను ఎప్పుడు కూడా కులంతో మతంతో నేను ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కానీ నేను చూడలేదు. చదువు చెప్పడం అంటే అందరినీ ఈక్వల్గా చదువు చెప్తుంటాం మనం. ఒక క్లాస్లో 30 మందికి నేను చదువు చెప్తున్నానంటే వాళ్ళ తెలివితేటలు ఏం అర్థమవుతుంది ఏం అర్థం కావట్లేదు చూస్తాం తప్ప కానీ వీళ్ళ వెనకాల ఉన్న కులము మతం చూసి ఏ టీచర్ కూడా చదువు చెప్పడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది? మీ ఎమ్మెల్యేస్ సపోర్ట్ బాగానే ఇస్తున్నారు. ఇంతకుముందు జీవన్ రెడ్డి ఆయన్నే కంటెస్ట్ చేయాలని చెప్పి కొద్దిమంది స్టేట్మెంట్ ఆయనతోనే చేయించాలని చెప్పి మీరేమో ఎన్రోల్మెంట్లో ముందుకు వెళ్ళిపోయారు. ఆయనతోనే పోటీ చేయించాలని కొంత స్టేట్మెంట్ కూడా వచ్చింది. సరే ఆయన ఇష్టపడ్డారో ఇష్టపడలేదో తెలియదు. ఓవరాల్గా సపోర్ట్ ఈ 4 జిల్లాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీస్ కానీ లీడర్స్ కానీ ఎట్లా ఉంది? ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ నేను కనెక్ట్ అయిపోయాను, ట్యూన్ అవుతున్నాను నేను వాళ్ళ చేత. ఎందుకంటే జస్ట్ వీక్ డేస్ అయింది ఆల్మోస్ట్ ఆల్ నేను బీఫామ్ తీసుకొని. ఎవ్రీబడి సపోర్టింగ్ అండి. రియల్గా కూడా వాళ్ళు పూర్తిగా ఖచ్చితంగా మా అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి నాకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఇలా మీ ఊరికి నేను వస్తున్నాను అనగానే వాళ్ళు అన్ని రకాల వాళ్ళ కార్యకర్తలను రెడీ చేస్తున్నారు, గ్రాడ్యుయేట్లను రెడీ చేస్తున్నారు. ఈవెన్ నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం వాళ్ళే ఎక్స్పెండిచర్ పెట్టుకొని మరి నిజానికి ఒక కొత్తగా పెళ్ళైన అల్లుల్ని ఎలా చూసుకుంటున్నారో నన్ను మా కాంగ్రెస్ లీడర్లు అంతకంటే బాగా చూసుకుంటున్నారు. సో అంత ఫీల్ గుడ్ ఫ్యాక్టరేనా? ఎస్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఓవరాల్గా గ్రాడ్యుయేట్ సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్, ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే బయటపడతారా? 100% నాకు 50% వస్తాయంటారా? 100% నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ ప్రియారిటీలోనే మనం. అంటే ఒకవేళ వేరే వ్యక్తులకు వేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అనుకునే వాళ్ళు సెకండ్ ప్రయారిటీ, అట్లా దానికి సంబంధించి మీరు ఏమైనా అప్పీల్ చేస్తారు? అసలు సెకండ్ ప్రియారిటీ అన్నదాన్ని నేను మా వెల్విషర్లకి మా వాళ్ళకి ఎవరికి అసలు నెంబర్ 2 అన్న పదం మనం తీయట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అనేవాడు బాగా ఆలోచించి ఓటేస్తాడు. ఒక నార్మల్ ఎలక్షన్కి గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ముందు ఓకే ఎన్నో రకాలుగా అటు ఇటు కొన్ని విమర్శలు కొన్ని ఇవన్నీ ఉన్నా కూడా ఫైనల్ ఓటేసేటప్పుడు ఎవరిని గెలిపించుకుంటే పట్టభద్రులకు న్యాయం జరుగుతుంది అనేది 100%గా కులాలకు మతాలకు అతీతంగా ఆలోచిస్తాడు. అది ఏ రకంగా చూసుకున్నా కూడా ఖచ్చితంగా నేనే ఉంటాను. నేను ఎక్కడైనా క్యాంపెయినింగ్కి వెళ్ళినా చెప్తున్నాను, 4 కాంపిటీటర్స్ను మీరు ABCD ఆప్షన్స్ అనుకోండి, క్వశ్చన్ మీరే వేయండి. ఈ 4కి మార్కులు 1 నుంచి 10 వేసుకోండి. ఓ 10 క్వశ్చన్లు వేసుకొని హైయెస్ట్ నాకు వస్తేనే ఓటేయండి అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. జనరల్ క్యాంపెయినింగ్ పోయిన వాళ్ళు ఎవరు కూడా ఇలా చెప్పరు. ప్రశ్న మీరే వేసుకోండి, మార్కులు మీరే వేసుకోండి, టోటల్ చేయండి. అందులో హైయెస్ట్ మార్క్స్ ఈ నరేందర్ రెడ్డికి వస్తేనే మీరు నాకు ఓటేయండి అని ఖచ్చితంగా నేను చెప్పగలను.